శ్రీమాత్రే నమః. నిన్నటి భాగంలో పుట్టుమచ్చల గురించి తెలియజేయడం జరిగింది. ఈ పుట్టుమచ్చలు అనేటువంటివి పుట్టుకతో కొన్ని ఉంటాయని, మనకి జరిగేటువంటి దశ అంతర్దశలతో కొన్ని పుట్టుమచ్చలు కొత్తగా ఏర్పడతాయని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే మనకి కుజదోషం ఉంది అనే నిర్ధారణ కూడా మగవాళ్ళకి ఎడమవైపుని, ఆడవాళ్ళకి కుడివైపుని పుట్టుమచ్చలు ఉండడం జరుగుతుంది. అలాగే ఈ పుట్టుమచ్చలను బట్టి కూడా మనం జాతకాన్ని చెప్పవచ్చు. అంటే కొంతమందికి పుట్టినప్పుడు డేటు, టైము, సంవత్సరం ఇవి గుర్తుండవు. అటువంటి వారికి జాతకం చెప్పవలసిన అవసరం వచ్చినప్పుడు వాళ్ళకు ఉండేటువంటి పుట్టుమచ్చలను బట్టి మనకు ఉండేటువంటి నవగ్రహాల్లోని ప్రతిదీ కూడా ఈవిడ ఉంటుంది. మన నవనాడుల్లో ఏ నాడి మీద ఏ పుట్టుమచ్చ ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళకి ఏ గ్రహ ప్రభావం వాళ్ళ మీద ఎక్కువగా ఉంది, ఏ గ్రహం యొక్క ప్రభావంతో వాళ్ళు జన్మించడం జరిగింది, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలను కూడా మనం ఈ పుట్టుమచ్చల ద్వారా గ్రహించవచ్చు. శ్రీమాత్రే నమః.